అమ్మగారు పొద్దుపోయింది, భోంచెద్దురుగాని రండమ్మా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. మీ పాదాల దగ్గర పడి ఉండేదాన్ని, నా భోజనానికి ఏముందిలేండమ్మా. అయినా మంచి కాలం లేదు. ఒక మాట అంటాను, అయ్యగారిది బొత్తిగా అన్యాయం అమ్మా. ఎవరో పిల్లనెత్తుకుపోతే మిమ్మల్ని అంటారెందుకు? అసలు సంగతి వేరే ఉందిలేండమ్మా. ఏమన్నా? ఏదో మోజు తీరింది, నువ్వు నాకు అక్కర్లేదు అంటే అదో తరహా. అయినా నౌకరీ ఉండదు, నాకెందుకులే అమ్మా. ముందు ముందు మీరే తెలుసుకుంటారు. బావా, ఏమిటి బావా ఎప్పుడు చూసిన ప్లాన్స్ ప్లాన్స్ ప్లాన్స్, ఫైల్స్ ఫైల్స్ ఫైల్స్. లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడు? ఈ ఇంట్లో అందరి తరఫున ఎంజాయ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా చాలు. బావా, ఎంజాయ్మెంట్ ఒకరికి పంచిపెట్టే ఆస్తి కాదు బావా, ఎవరికి వాళ్ళు ఆర్జించాలంటాడు మా ముని. బావా ప్లీజ్, ఈ జిప్పు కాస్త స్టక్ అయింది, కొంచెం తీయవు. ఏమిటి డ్రెస్ పద్మ, లక్షణంగా చీర కట్టుకోలేవు? బావా, సహజమైన వంపులన్నీ చీరల కప్పేస్తే అందమే ఉంది. కింగ్ పెసాల ఏమన్నాడు తెలుసా? వాడేవాడు గ్రీక్ దేశపు రాజు, అందమైన వాళ్ళు బట్టలు వేసుకుంటే శిక్షిస్తానని ఆర్డర్ వేశాడు. అబ్బా నొప్పి బావా, చెక్కలు ఎందుకు పెడుతున్నావు? ఎందుకు ఇలాంటి డ్రెస్సులని వేసుకోవటం? మగవాళ్ళని అవధి పెట్టాను కాకపోతే. పెద్ద అవధి పడ్డావు. మరేమిటి పగట వేషం? కనీసం నేలని చూసి నేను నేర్చుకోకూడదు? వెళ్ళు వెళ్ళు, నాకు పని ఉంది. ఇలా ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నావు? సినిమాకి టైం అయిపోతుంటే. సినిమాకా? నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, భాగవతం ఇవాళకి నేను చదువుకుంటాను, వెళ్ళిరా. బావా, మనం సినిమాకి వెళ్ళేసరికి ఫస్ట్ ట్రీలో మిస్ అవుతాం, జ్యోతిలక్ష్మి డాన్స్ కూడా అయిపోతుంది. రా బావా పోదాం. బయలుదేరు. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేదు. బాగానే ఉంది, నువ్వే కదా సినిమాకి వెళ్దామని టికెట్స్ తెప్పించింది. అక్కయ్యకి తలనొప్పిగా ఉంటే మనం పోదాం. రా బావా ప్లీజ్, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం. అక్కయ్య, రాత్రి మేము డిన్నర్కి వెళ్తున్నాం, నువ్వు భోజనం చేసేయి. బావ కోసం వెయిట్ చేయొద్దు, రాత్రి కొంచెం లేట్గా వస్తాం. అమ్మా, సినిమాకి మీరు వెళ్ళలేదన్నమాట. ఓహో, అయితే కారులో అయ్యగారి పక్కన కూర్చున్నది పద్మన్నమాట. నేను అప్పుడే అనుకున్నా, అమ్మగారు ఎప్పుడు ఇలా సహం ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోరే అని. ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అంతే అమ్మా, అంతే అంతే. అమ్మా, సాయంత్రం మీరు కాఫీ తాగలేదు, తీసుకురానా? అక్కర్లేదు. అమ్మా ఒక్క మాట అంటాను, కోపడకండి. సినిమాకి రాను అంటే మానేయాలి, కానీ పద్మని తీసుకొని అయ్యగారు సినిమాకి వెళ్ళటం ఏం బాగుంది చెప్పండి? ఇందులో తప్పే ఉంది? పద్మ ఏమన్నా పరాయిదా ఏమన్నానా? అంతే అమ్మా, అంతే. అయినా నౌకరేముండదు, నాకెందుకు చెప్పండి? ముందు ముందు మీకే తెలుస్తుంది. అదిగోమ్మా, పూజ చేస్తుంది. నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నాన్నమ్మ స్నానం చేస్తుంది. ప్లీజ్ పాప, డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి ఆడుకో. నేను అలా చేయకుండా ఉంటా డాడీ. నేను కూడా ఇంజనీర్ కూడా అవుతాను డాడీ.
ఇంజనీర్ అవుతావా? యూ స్వీట్ లిటిల్ డార్లింగ్. పుష్ డోంట్ డిస్టర్బ్. డాడీ పంచేస్తున్నాడు. ఏమండి, ఇవాళ ఆఫీస్ లేదా? 9 దాటినా ఇంకా పేపర్లు చూస్తూ కూర్చున్నారు. మై గాడ్, 9:30. వాళ్ళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పని కూడా ఉంది. 8:30కి వస్తానని చెప్పాను ఆఫీస్లో. నెల ఆ టేబుల్ మీద ప్లాన్లు కాగితాలు చాలా ముఖ్యమైనవి. అవి జాగ్రత్త తీసి డ్రైవర్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈస్ ది సైడ్ ఎలివేషన్. I'll show the front elevation. బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక పక నగి నీ బాలుండాలము సేయుచు ఆలను ప్రేపులకు విడిచే అంబోజాక్షి. మై గాడ్, చూడు డాడీ, నేను ఎంత చక్కగా రాసేసాను. నీలా నీలా, అంతా డాడీ నేనే రాసేసా. యూ స్టూపిడ్ గర్ల్. ఏం జరిగింది? ఏం జరిగిందో నువ్వే చూడు. డ్రైవర్లో పెట్టి కాగితాలు బయటికి ఎలా వచ్చాయి? ఆ మాటే నేను అడుగుతున్నాను. మీరు చెప్పి వెళ్ళిన వెంటనే డ్రైవర్లో పెట్టి తాళం వేశానండి. కాగితాలు ఎక్కడ వచ్చాయా బయటికి నడిపి అవడానికి? డాడీ అమ్ముతాలే డాడీ, నేనే రాశాను. వారం రోజుల పాటు 10 మంది ఇంజనీర్లు చచ్చి చెడి వేసిన ఎస్టిమేట్లన్నీ నీ మూలంగా మట్టిపాలయ్యాయి. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు. భద్రంగా దాయమని చెప్పిన కాగితాలన్నీ బయట పారేసి ఇంకా తప్పులేదంటున్నావు. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను డ్రైవర్లోనే పెట్టాను. ఛీ! సిగ్గు లేకుండా ఇంకా బద్దలు కూడా. అబద్ధం, అది మా వంశంలోనే లేదు. అయితే మా వంశంలో ఉందంటావా? వంశం అట వంశం. ఏమిటి బావా, ఏం జరిగింది? ఏం జరగాలో అదే జరిగింది. ఆ కాగితాలు చూస్తే నీకే అర్థమవుతుంది. అయ్యయ్యో, ఈ సిరాంత ఇలా ఎవరు పారిపోసినట్టు? పాపం ముఖ్యమైన కాగితాలేమో. అయినా కానీ మన పాపను కొంచెం అదుపులో పెట్టుకోవాలమ్మా. దాన్ననేం లాభం? గొర్రెల్ని మేపేదానికి కాగితాలు విలువెంటిస్తుంది. ఏమిటి బావా నువ్వు మరీను? అక్కయ్య కావాలని ఫైల్స్ పాడు చేయలేదు. అక్కయ్య పాపం తీసుకెళ్లి స్నానం చేయించు. నువ్వు అక్కర్లేదు, పాపకు పద్మ స్నానం చేయిస్తుంది. నువ్వు వెళ్ళి అత్తగారికి రామాయణం చదివి వినిపించు. కట్టుకున్న మొగుడు కన్న బిడ్డ ఏమైపోతుంది నీకు? ఈ పాలు తాగమ్మా. పాప నాకొద్దు, నువ్వు తాగమ్మా. నువ్వే తాగాలి. పిచ్చి తల్లి, ముందు నువ్వు తాగు, తర్వాత అమ్మ తాగుతుంది. తాగు. పొద్దుపోయి వెళ్ళి పడుకోమ్మా.
పాటికి నిద్రపోతా